Confirm your speaking language. హలో. ఇవాళ పరమ గురువులు వారిని చేరు మార్గం వినిపిస్తున్నా చేయమంటారా మేడం? రికార్డింగ్ అయిపోయింది. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 27వ తారీఖు గురువారము, ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము మాస్టర్స్ అండ్ ద పాత్. ఈ గ్రంథ సారాన్ని శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణంలో వినిపిస్తున్నారు. ఈ పుస్తకం కొంచెం చివరికి వచ్చినట్టున్నాం. ఇందులో అందరికీ నమస్కారం అండి. ఈ పాసేజ్ అయిపోయింది. డాక్టర్ బీసెంట్ అవేవర్ ఇన్ హెర్ ఇనిషియేషన్ ద పర్ఫెక్టింగ్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకంలో బీసెంట్ గారు విత్ అన్ ఆల్టర్నేటివ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దిస్, దీనికి వేరే ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. ఆమె ఏం చెప్తారంటే, ఒక మనిషి బిఫోర్ ఎ మ్యాన్ ఆ థర్డ్ ఇనిషియేషన్కి రాకముందే ఆయన ఆ ఇంట్యూటివ్ స్పిరిట్ని, అంటే బుద్ధిక్ ప్లేన్ని తన యొక్క ఫిజికల్ కాన్షియస్నెస్లోకి తెచ్చుకోవాలి. అప్పుడు అది అతనిలో ఉండి గైడ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆవిడ ఏం చెప్తున్నారు, ఈ ప్రాసెస్ అన్నది సాధారణంగా సైకిక్ ఫ్యాకల్టీస్ అభివృద్ధి అంటాం. దీని యొక్క నిజమైనది సైకిక్ అన్న పదం, బట్ ఇట్ డస్ నాట్ మీన్ ద డెవలప్మెంట్ ఆఫ్ అంటే క్లైర్వాయిన్స్, దూరదృష్టి, దూరశ్రవణం ఇలాంటి సిద్ధులు కావు. థర్డ్ ఇనిషియేషన్ అనే హెడ్డింగ్లో మనం చదవాలి. క్యాండిడేట్ ఎప్పుడైతే ఈ 4వ రకమైన 4 సబ్ స్టేజెస్ సెకండ్ ఇనిషియేషన్లోని దాటిపోయారో ఆయన గోత్రభ అనేది అయ్యాడు. ఆయన థర్డ్ ఇనిషియేషన్కి సంసిద్ధుడు. అనంగామిన్ అంటే ఆయన ఇప్పుడు అనంగామిన్ అవుతాడనమాట. దాని అర్థం ఏంటంటే మళ్ళీ వెనక్కి తిరిగి రానివాడు. ఎందుకంటే ఆయనలోంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, ఈ విల్ అటైన్ ద నెక్స్ట్ ఇనిషియేషన్. ఆయన నెక్స్ట్ ఇనిషియేషన్ని అదే జన్మలో పొందుతాడు. హిందూ నేమ్ దీనికి ఏమిటి అంటే హంస. దాని అర్థం ఏంటంటే, మనకు హంస అంటే తెలుసు, కానీ ఈ పదం ఏమో అంటే సోహం అనేది అనే సెంటెన్స్లోంచి వచ్చింది. దట్ యామ్ ఐ. ఇక్కడ ట్రెడిషన్ కూడా ఉంది. ఆ హంస అన్నది మిల్క్, పాలుని నీటి నుంచి పాలు నీరు విడదీయగలదు. ఇక్కడ మహర్షి అదే విధంగా నిజమైన వాల్యూ, అంటే వస్తువుల యొక్క నిజస్థితిని, జీవితంలో ఉన్నటువంటి సంఘటనలలో వస్తువులలో ఉన్న నిజస్థితిని ఆయన తెలుసుకోగలడు. అంటే ఏది అసత్యం, ఏది సత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఇవన్నీ ఆయన తెలుసుకోగలడు. ఈ ఇనిషియేషన్ అన్నది క్రిస్టియన్ సింబాలిజం, ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ ద క్రిస్ట్ అని అంటారట. ఆయన హై మౌంటైన్కి వేరేగా వెళ్ళిపోయి ఆయన డిసైపుల్స్ ముందే వేరే రూపాన్ని ధరించాడు. ఆయన కాంతి, ఆయన ముఖం యొక్క కాంతి, ముఖం కాంతివంతంగా వెలుగుతోంది సూర్యుడిలాగా. ఆయన వేసుకున్నది చాలా తెల్లగా లైట్ లాగా ఉంది. ఆయన ధరించినది చాలా ఎంతో కాంతితో మంచులాగా, ఏది ఇంకా భూమిలో ఉన్న ఏది కూడా అది వైట్ చేయలేనంత వైట్గా ఉందన్నమాట. ఈ
వర్ణన అగోయిడిస్ అనే దాంట్లో వర్ణిస్తున్నారు. అంటే అగోసైడ్స్ అంటే గ్లోరిఫైడ్ మ్యాన్, అంటే బాగా కాంతివంతమైన వ్యక్తి, అంటే ఇక్కడ జ్ఞానం అని. అండ్ ఇట్ ఈస్ నో ఇనాక్యురేట్ పిక్చర్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ అట్ దిస్ ఇనిషియేషన్. ఇదేమి కూడా ఇనాక్యురేట్ పిక్చర్ కాదు. ఈ ఇనిషియేషన్ లో ఏం జరుగుతుందో సెకండ్ ఇనిషియేషన్ లాగే ఇది లోయర్ మెంటల్ బాడీని త్వరితపరుస్తుంది. ఈ స్టేజ్లో కారణ శరీరం అన్నది స్పెషల్గా డెవలప్ అవుతుంది. ఈగో అన్నది ఇంకా ఎక్కువగా మోనాడికి, అంటే జీవాత్మకి దగ్గరగా వెళ్తుంది. అది మారిపోతుంది, అంటే సత్యంగా. ఈవెన్ ద పర్సనాలిటీ, వ్యక్తిత్వం కూడా ప్రభావితం అవుతుంది ఈ అద్భుతమైన అవుట్ పోరింగ్తో. ఈ హయ్యర్ లోయర్ సెల్ఫ్ రెండు కూడా ఒకటైపోతాయి మొట్టమొదటి ఇనిషియేషన్లోనే. ఆ యూనిటీ అన్నది ఎప్పటికీ పోదు. కానీ హయ్యర్ సెల్ఫ్ యొక్క అభివృద్ధి అన్నది ఇప్పుడు అంటే టేక్స్ ప్లేస్ కెన్ నెవర్ బి మిర్రర్డ్ ఇన్ ద లోయర్ వరల్డ్స్ ఆఫ్ ఫామ్. అది మనం లోయర్ వరల్డ్స్ లో దాన్ని మనం తెలుసుకోలేము. ఆల్దో ద టూ ఆర్ వన్ టు ద గ్రేటెస్ట్ పాసిబుల్ ఎక్స్టెంట్. ఈ రెండు కూడా ఒకటైపోతాయి, హయ్యర్ సెల్ఫ్ లోయర్ సెల్ఫ్. ఇప్పుడు అంటే ఇంకా వీళ్ళకి లోయర్ సెల్ఫ్ అన్నది ఉండదు, హయ్యర్ మైండే వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ గాస్పెల్ ఏం చెప్తోందంటే ట్రాన్స్ఫిగరేషన్ దేర్ అపియర్డ్ మోసెస్ అండ్ ఎలిజా. అంటే గాస్పెల్ స్టోరీ మోసెస్ ఎలిజా వీళ్ళు ఎట్ ద ట్రాన్స్ఫిగరేషన్, ఆయన ట్రాన్స్ఫిగర్ అంటే పూర్తిగా మారిపోయినప్పుడు ద చీఫ్ ఫిగర్స్ ఆఫ్ ద ఓల్డ్ డిస్పెన్సేషన్ వన్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద జూయిష్ ప్రాఫిట్స్. ఇందులో మోసెస్ ఏమో జూయిష్ ప్రాఫిట్స్ లో చాలా గొప్పవాడు, అలాగే ఎలిజా ది అదర్ రిప్రజెంటింగ్ ద జూయిష్ లా. వీళ్ళిద్దరూ ఉంటారనమాట అక్కడ. ఈ విధంగా ది టూ డిస్పెన్సేషన్స్ ఆర్ మెథడ్స్ ఆఫ్ అప్రోచ్ టు ట్రూత్, దట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆఫ్ ద లా అండ్ దట్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ప్రొఫెసీ. అంటే ఈ ఒకళ్ళేమో లా ఫాలో అవుతారు, అక్కడ ప్రొఫెసీ అంటే జరగబోతున్నదంతా కూడా యొక్క ప్రభావం ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా రెస్పెక్టెడ్ యాజ్ విత్ హిమ్ హూ వాజ్ అబౌట్ టు ఎస్టాబ్లిష్ ఎ న్యూ డిస్పెన్సేషన్. ఇప్పుడు ఒక కొత్త విధానం స్థాపించడానికి వీళ్ళిద్దరూ కూడా అక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఆ గాస్పెల్ నుంచి ఆ గాస్పెల్ లో ఆల్ దీస్ సింబల్స్ హ్యావ్ మీనింగ్స్ రిఫరింగ్ టు ది యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద థర్డ్ ఇనిషియేషన్. ఇవి థర్డ్ ఇనిషియేషన్ లో ఉన్న యాక్చువల్ ఫ్యాక్ట్స్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. అంటే థర్డ్ ఇనిషియేషన్ అయిన తర్వాత ఆయన యొక్క అంటే లా, ఇన్స్పిరేషన్ ఆఫ్ ప్రాఫెసీ, వీటిలో ఎక్కువగా అది ప్రభావితం చూపిస్తుంది. ఇంకొక సింబల్ ఈ విషయంలో, ఈ గాస్పెల్ స్టోరీ అనేది ఏంటి చేస్తుందంటే ప్రెజెంటేషన్ ఆఫ్ ద క్రీస్తు టు హిస్ ఫాదర్ ఇన్ ద టెంపుల్. అంటే ఫాదర్ ఇన్ ద టెంపుల్ దగ్గరికి క్రీస్తు వెళ్ళడం. ఈ ట్రెడిషనల్ అకౌంట్ అన్నది మనకిప్పుడు అవుట్ ఆఫ్ ప్లేస్, అంటే జరగటం లేదు. ఎందుకంటే క్రీస్తు ఈస్ దెన్ ప్రెజెంటెడ్ ఎస్ ఎ లిటిల్ చైల్డ్. అప్పుడు క్రీస్తుని ఒక చిన్న చైల్డ్ గా వాళ్ళకి ఇచ్చారు. ఫాదర్ ఇన్ ద టెంపుల్ కి క్రీస్తుని ఇచ్చారు ఎలాగట, ఒక చిన్న పిల్లవాడిగా. ఇలాంటిది ఇప్పుడు జరగట్లేదు. అట్ దిస్ స్టేజ్ ఆఫ్ ద మ్యాన్స్ ప్రోగ్రెస్, ఇప్పుడు మనిషి యొక్క అభివృద్ధి అన్నది ఈ స్థితిలో హీ హ్యాస్ టు బి బ్రాట్ బిఫోర్ ద స్పిరిచువల్ కింగ్ ఆఫ్ ది వరల్డ్. అది స్పిరిచువల్ కింగ్, ఈ జగత్ యొక్క స్పిరిచువల్ కింగ్ ముందుని తీసుకొస్తున్నారు. ద మైటీ హెడ్ ఆఫ్ ద అక్కల్ట్ హైరార్కీ. అక్కల్ట్ హైరార్కీలో ఆయనే ఉన్నతోన్నతమైన వాడు. హూ ఎట్ దిస్ థర్డ్ స్టెప్ ఎయిదర్ కన్ఫర్స్ ద ఇనిషియేషన్ హిమ్సెల్ఫ్. అప్పుడు ఆయన ఆ కింగ్ అన్న ఆయన తనకి తానుగా ఇవ్వచ్చు, ఆర్ డెప్యూట్స్ వన్ ఆఫ్ హిస్ ప్యూపిల్స్, ద త్రీ లార్డ్స్ ఆఫ్ ద ఫ్లేమ్ హూ కేమ్ విత్ హిమ్ ఫ్రమ్ వీనస్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రభువుల్లో ఎవరికో ఒకరికైనా అప్పచెప్పొచ్చు. టు డూ సో, అండ్ ఇన్ ద లేటర్ event, the man is presented
టు ద కింగ్ సూన్ ఆఫ్టర్ ద ఇనిషియేషన్ హ్యాస్ టేకెన్ ప్లేస్. ఈ థర్డ్ ఇనిషియేషన్ అయిన తర్వాత ఆ మనిషిని ఆ కింగ్ కి ప్రజెంట్ చేస్తారు. దస్ ద క్రీస్త్ ఈస్ బ్రాట్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ హిస్ ఫాదర్. ఈ విధంగా క్రీస్తుని ఫాదర్ యొక్క ప్రెజెన్స్ లోకి తెస్తారు. అంటే బుద్ధి ఈస్ ద ఇనిషియేట్ ఇన్ ద ఇనిషియేట్ ఈజ్ రైజ్డ్ అంటిల్ ఇట్ బికమ్స్ వన్ విత్ ఇట్స్ ఆరిజిన్ ఆన్ ద నిర్వాణిక్ ప్లేన్. అది ఇప్పుడు బుద్ధి ఏమో నిర్వాణిక్ ప్లేన్ లో మూలంలోకి అది వెళ్తుంది, అంటే అంతఃస్థితికి వెళ్ళిపోతుంది. అండ్ ఏ వెరీ వండర్ఫుల్ యూనియన్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ ప్రిన్సిపల్స్ ఇన్ మ్యాన్ ఈస్ దెన్ ఆఫర్డ్. అప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ అండ్ సెకండ్ ప్రిన్సిపల్ కి మధ్యలో యూనియన్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే థర్డ్ ఇనిషియేషన్ లో వచ్చేసరికల్లా ఇది మనకి అవగాహనకు అతీతమైనది. అంటే బుద్ధి అన్నది చాలా ఉన్నత స్థాయికి వెళ్తుంది. అది దాని మూలంతో కలిసే వరకు, అంటే ఆ ఉన్నత అంటే ఆత్మోన్నత స్థాయికి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఎ వెరీ వండర్ఫుల్ యూనియన్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ ప్రిన్సిపల్స్ ఇన్ మ్యాన్ ఈస్ దెన్ ఎఫెక్టెడ్. ఇంకా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫెక్టర్స్ అంటే సంకెళ్ళలు. ఈ సంకెళ్ళు ఎలా ఉంటాయిట? ద అనగామిన్ అంటే మళ్ళీ వెనక్కి రానివాడు అని కదా. ఎంజాయ్స్ వైల్ మూవింగ్ త్రూ ది రౌండ్ ఆఫ్ హిస్ డైలీ వర్క్ all the spiritual possibilities given by the full possession of the faculties of the higher mental plane. ఆ అనగామిన్కి ఎంత ఎక్కువ పాసిబిలిటీ సంభవమో అంత ఎక్కువగా హయ్యర్ మెంటల్ ప్లేన్కి సంబంధించినటువంటి అన్నీ ఇస్తారు. అండ్ వెన్ హీ లీవ్స్ హిస్ ఫిజికల్ వెహికల్ అట్ నైట్ హీ ఎంటర్స్ వన్స్ మోర్ ఇన్ టు ద వండర్ఫుల్లీ వైడ్ అండ్ కాన్షియస్నెస్ దట్ బిలాంగ్స్ టు ద బుద్ధిక్ ప్లేన్. ఆయన రాత్రి తన ఫిజికల్ కాన్షియస్నెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఫిజికల్ వెహికల్ని వదిలేస్తాడు, అంటే భౌతిక శరీరాన్ని. అప్పుడు ఆయన చాలా విశాలమైనటువంటి చైతన్యంలోకి, బుద్ధిక్ ప్లేన్లోకి చెందిన చైతన్యంలో ఉంటాడు. ఈ స్టేజ్లో ఆయన త్రూ ఆఫ్ ఎనీ లింగరింగ్ రిమైండ్స్ ఆఫ్ వాట్ ఆర్ కాల్డ్ ద ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫ్యాక్టర్స్. మనం ఆ 4, 5 సంఖ్యలు అన్నవి కంప్లీట్గా వదిలేస్తాడు. అదేంటంటే కామరాగ అండ్ పరిఘ, ఈ రెండు ఆ సంఖ్యల పేర్లు. అంటే దాని అర్థం ఏంటంటే అటాచ్మెంట్ టు ద ఎంజాయ్మెంట్ ఆఫ్ సెన్సేషన్ టిపిఫైడ్ బై ఎర్త్లీ లవ్ అండ్ ఆల్ పాసిబిలిటీస్ ఆఫ్ యాంగర్ ఆర్ హేట్రెడ్. ఈ రెండు అంటే ఏ రకమైన ద్వేషము ఏమీ ఉండదు. అదే ఇంకా ఏ రకమైనటువంటి ఆయనకి ఈ ప్రాపంచిక విషయ వస్తువుల మీద ఉన్న ప్రేమ వల్ల వచ్చిన బంధాలు ఏవి కూడా ఉండవు, వాటిని ఆనందించే స్థితి ఉండదు. ఆస్పిరెంట్ సాధకుడు ఇప్పుడు తన్ని తాను ఫ్రీ చేసుకుంటాడు. ఎన్స్లేవ్డ్ ఇన్ ఎనీ లా ఎనీవే బై ఎక్స్టర్నల్ థింగ్స్, అంటే బాహ్యమైన వాటికి బానిసత్వం నుంచి ఆయన స్వేచ్ఛని అయిపోతాడు. అంటే ఆస్పిరెంట్ సాధకుడు బాహ్యమైన విషయాల నుంచి ఆయన వాటికి బానిసత్వం, అంటే ఎంత అందమైన ఇంద్రియాలకు ఎంత బాగా అందమైన వాటితో నిమిత్తం లేని స్థితికి వెళ్ళిపోతాడనమాట. ఏ విధంగా అయినా హీ విల్ నాట్ ఫీల్ ద అట్రాక్షన్ ఆఫ్ వాట్ ఈస్ ప్లెజెంట్. ఎంతో సౌందర్యవంతమైనవి, ఆహ్లాదమైనవి, అవి ఎంతో పరిశుభ్రమైన వాటితో ఆయనకి ఏ బంధము ఉండదు. లేకపోతే దానికి వ్యతిరేకమైనవి, అందవికారమైనవి, పరిశుభ్రంగా కానివి, అలాంటి ఆహ్లాదంగా లేని వాటిని కూడా ఆయన ఏమాత్రంగా అసహించుకోడు. హీ విల్ స్టిల్ టేక్ దెమ్ ఇన్ టు అకౌంట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ హిజ్ వర్క్. ఆయన వాటిని పరిగణలోకే తీసుకుంటాడు తను పనిచేసే విధానంలో. కానీ ఆయన హీ విల్ నాట్ లెట్ దెమ్ బి ఏ డిసైడింగ్ ఎలిమెంట్, అంటే వాటిని డిసైడ్ చేసే ఎలిమెంట్గా ఆయనకు ఉండవు. ఆయన కర్తవ్యంలో ఆయన వాటన్నిటినీ అధిగమించేస్తాడు సంపూర్ణంగా. ఎంతో అత్యవసర పరిస్థితుల్లో కూడా ఆయన ఆ పనికి అవసరం ఉన్నవి ఆయన ఇవన్నీ వదిలేస్తాడనమాట. అంటే ఈ బాహ్య విషయాలతో మనం ఎలా అయితే ప్రభావితం అవుతున్నామో అలా ఆయన ప్రభావితం అవనే స్థితికి వెళ్ళిపోతాడు. అయితే ఒక్క క్షణకాలమైన
ఆయన వైడ్ ఎఫెక్షన్, అందరి యొక్క ప్రేమని పొందడంలో హీ లూజెస్ ద ఎస్పెషల్ లవ్ ఫర్ హిస్ క్లోజర్ ఫ్రెండ్స్. తనకి బాగా సన్నిహితులని అతిగా ప్రేమించడం అది కూడా ఆయనకి పోతుంది. అంటే ఇంతకు ముందులాగా ప్రత్యేకంగా చూడడం అది ఉండదు. ఆయన అసాధారణంగా పర్ఫెక్ట్ లింక్ అన్నది ఆనంద అండ్ ద లార్డ్ బుద్ధ. అంటే ఇలాగే ఆనందుడికి లార్డ్ బుద్ధకి కూడా అనూజువల్లీ పర్ఫెక్ట్ లింక్ వచ్చేసింది. ఆనందుడేమో బుద్ధుడి యొక్క శిష్యుడు, అంటే చాలా ఆత్మీయమైన శిష్యుడు, కానీ యాజ్ బిట్వీన్ సెయింట్ జాన్ అండ్ ద క్రీస్త్, అదే బైబిల్లో క్రీస్తుకిను సెయింట్ జాన్ కి ఉన్న బంధం లాగా. ఈజ్ ఆన్ రికార్డ్ టు ప్రూవ్ దట్, ఇదేమని నిరూపిస్తుందంటే వ్యతిరేకంగా, దిస్ ఈజ్ ఎనార్మస్లీ ఇంటెన్సిఫైడ్ అండ్ ద టై బిట్వీన్ ఎ మాస్టర్ అండ్ హిస్ పీపుల్ ఈజ్ స్ట్రాంగర్ ఫార్ దాన్ ఎనీ ఎర్త్లీ బాండ్. అంటే మాస్టర్కి, అందుకే అది తెలియని వాళ్ళకి పరభావం ఉంటుందండి. శిష్యుడికి మాస్టర్కి ఉన్న బంధంట భూమి మీద భార్యకి భర్తకి కంటే, తల్లికి తండ్రికి కంటే, పిల్లల పట్ల కంటే, మనం ఊహించడానికి ఉన్న ఈ బంధాల కంటే చాలా అతీతమైన బంధం. అంటే అంత ప్రగాఢమైన బంధం. అందుకే ఇక్కడ భార్యనైనా పరభావంతో చూస్తాం కానీ అక్కడ శిష్యుని పరభావంతో చూసే స్థితి ఉండదు. ఎందుకంటే అంత గట్టి బంధం అది. అంటే తానే ఆయన అయిపోతాడు, అలాంటి బంధం. 2025 ఒకసారి ఎర్దిలి అంటే భూమి మీద ఉన్న ఏ బాండ్ కంటే అది చాలా ఎక్కువ, అంటే అది మనం ఊహించడానికి అతీతమైన బంధం. ఎందుకంటే ఆ అభిమానం ఆ పాత్లో ఉన్న, అంటే పవిత్రమైనటువంటి ఈ మార్గంలో రెండు ఇగోల మధ్య అనమాట. అంటే నాట్ మియర్లీ బిట్వీన్, అంటే ఇక్కడ ఇగో అంటే అహం అని కాదండి, ఆ ఐ అనే, అంటే ఏదైతే మోనాడిక్ ఇగో అయిపోయింది కదా, అది ఇద్దరు పర్సనాలిటీస్ మధ్య మాత్రమే కాదు. దేర్ ఫోర్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ అండ్ పర్మనెంట్. అందువలన అది ఎప్పుడూ శాశ్వతంగా బలంగా ఉంటుంది. అక్కడ ఎవరు ఎవరిని డిమిన్యూషన్ అంటే తగ్గించడం అనే భయం లేదు, తగ్గిపోతుందేమో కానీ అలాగే తక్కువలు ఎక్కువలు అనే ఫ్లక్చుయేషన్ ఉండదు. ఎందుకంటే అక్కడ పర్ఫెక్ట్ లవ్ విచ్ క్యాస్టెత్ అవుట్ ఫియర్, భయం లేనటువంటి ఒక సంపూర్ణమైన ప్రేమ అక్కడ ఉంటుంది. అక్కడితో ఆ ఇనిషియేషన్ అనే హెడ్డింగ్ అయింది. హయ్యర్ ఇనిషియేషన్స్ అంటూ ది అర్హత్ అన్న స్థితి ఇక్కడ. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇనిషియేషన్స్ అనేవి స్టేజెస్ లో ద క్యాండిడేట్ ఏం చేస్తున్నాడు, సహజంగా డెవలప్ అవుతూ ఉంటాడు, బుద్ధి కాన్షియస్నెస్ వరకు వస్తారు. కానీ ఫోర్త్ ఇనిషియేషన్ లో ఆయన నిర్వాణిక్ ప్లేన్ లోకి వస్తాడు. అక్కడి నుంచి ఆయన ఇంకా ముందుకు ఎక్కుతూ, అంటే ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆయన కన్సిస్టింగ్ ఆఫ్ విచ్ 5 లోయర్ సబ్ ప్లేన్స్, అందులో 5 లోయర్ సబ్ ప్లేన్స్ లో అందులో హ్యూమన్ ఈగో హ్యాస్ బీయింగ్, అది అస్తిత్వంగా ఉంటుంది. ఈ ఇనిషియేషన్ అన్నది ఒక రకంగా మధ్య పాయింట్. యాజ్ ఇట్ ఈస్ యూజువల్లీ సెడ్ దట్ 7 lives ఆర్ ఆక్యుపైడ్ ఆన్ ద యావరేజ్, అంటే 7 జన్మలు అవసరం పడతాయట ఈ నార్మల్ టైమ్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద ఫోర్త్. ఫస్ట్ కి ఫోర్త్ కి మధ్యలో 7 lives పట్టొచ్చు అని అంటున్నారు. ఫోర్త్ ఇనిషియేషన్స్ అండ్ ఆ 7 జన్మలు కూడా ఆల్సో బిట్వీన్ ద ఫోర్త్ అండ్ ఫిఫ్త్. ఫస్ట్ కి ఫోర్త్ కి 7 జన్మలు అయితే ఫోర్త్ కి ఫిఫ్త్ కి కూడా 7 జన్మలు పడుతుంది. కానీ ఈ ఫిగర్స్ అన్ని అంటే కొంతమందికి చాలా తక్కువ అయిపోతాయి, కొంతమందికి బాగా ఎక్కువ అవ్వచ్చు. నేను చెప్పినట్టుగా యాక్చువల్ పీరియడ్ ఆఫ్ టైం ఎంప్లాయిడ్ ఈస్ ఇన్ మోస్ట్ కేసెస్, అంటే చాలా కేసెస్లో ఇది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంటుంది. కానీ కొంతమంది విషయంలో ఇది ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. యూజువల్లీ ద లైవ్స్ ఆర్ టేకెన్ ఇన్ ఇమీడియట్ సక్సెషన్ వితౌట్ ఇంటర్ల్యూడ్స్ ఇన్ ద హెవెన్ వరల్డ్.
అంటే ఇవి ఒకదాని తర్వాత ఒకట మధ్య మధ్యలో ఏ గ్యాప్లు లేకుండా జరిగిపోతాయి. ఈ క్యాండిడేట్ ఎవరైతే ఫోర్త్ ఇనిషియేషన్ అయిపోయిందో ఆయనని బుద్ధిస్ట్ టెర్మినాలజీలో అర్హత్ అంటారు. అంటే అర్థం ఏమిటంటే ఆయన పర్ఫెక్ట్ ఈస్టర్న్ బుక్స్లో దాన్ని ఎంతో సౌందర్యమైన విషయాలతో ఆయన కోసం చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఇవల్యూషన్లో హై లెవెల్ ఏమిటో వాళ్ళకి తెలిసి అందులో ఉంటారు వాళ్ళు. హిందూస్ దీన్ని పరమహంస స్థితి అంటారు. అంటే ద వన్ అబవ్ ఆర్ బియాండ్ ద హంస, హంస కంటే గొప్ప స్థితి. బుద్ధిస్టులు ఏంటంటే అర్హత్ అంటారు. క్రిస్టియన్ సింబాలజీ, ద క్రిస్టియన్ సింబాలజీ, ద ఫోర్త్ ఇనిషియేషన్ ఈజ్ ఇండికేటెడ్ by the suffering in the garden of Gethsemane, the crucifixion and the రిసరెక్షన్ ఆఫ్ ద క్రీస్త్. ఇలా క్రిస్టియన్ సింబాలజీ ఏంటంటే ఫోర్త్ ఇనిషియేషన్ని వీళ్ళు ఏమంటారు, అదే గార్డెన్ ఆఫ్ గెథెస్ మ్యాన్ అనేది, అది క్రూసిఫిక్షన్ అనేది అంటే సిల్వ, మళ్ళీ అందులోంచి రిసరెక్షన్ పైకి రావడం క్రీస్తుకి. దో సిన్స్ దేర్ ఆర్ సర్టన్ ప్రిలిమినరీ stages, it may be more completely symbolized by the various events that are said to have taken place during Holy Week. అంటే రకరకాలైన సంఘటనలు ఆ హోలీ వీక్ అనే దాంట్లో జరుగుతున్నాయి. ఇవన్నీ సింబాలిక్గా కంప్లీట్లీ సింబలైజ్డ్. ద ఫస్ట్ ఈవెంట్ ఇన్ ది సిరీస్ వాజ్ దట్ ద క్రీస్త్ రేజ్డ్ లాజరస్ అంటారు ఫ్రమ్ ద డెడ్. అంటే క్రీస్త్ ఏమో ఆ లాజరస్ని చనిపోయిన వాడిని పైకి తీసుకొచ్చేట. అండ్ దిస్ ఈజ్ ఆల్వేస్ కమెమొరేటెడ్ ఆన్ ద సాటర్డే బిఫోర్ పామ్ సండే. పామ్ సండే ముందున్న సాటర్డే జరుగుతోంది కనుక, దో అకార్డింగ్ టు ద గాస్పెల్ నేరేటివ్ ఇట్ టుక్ ప్లేస్ ఏ వీక్ ఆర్ 2 ఎర్లియర్, 2-3 వారాల ముందు జరిగిందిట. ఆన్ ద సండే దేర్ వాజ్ ద ట్రయంఫల్ ఎంట్రీ ఇంటూ జెరూసలం. జెరూసలంలో జయప్రదంగా ఆయన ప్రవేశించాడు. ఆన్ మండే అండ్ ట్యూస్డే ద డెలివరీ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ అడ్రసెస్ ఇన్ ద టెంపుల్. ఆ టెంపుల్లో ఆయన ఎన్నో రకాలైన అడ్రస్ చేసింటే మాట్లాడాడు. ఆన్ వెడ్నెస్డే ద బిట్రేయల్ బై జూడాస్ ఇస్కారియోట్. ఆన్ థర్స్డే ద ఫౌండింగ్ ఆఫ్ ద హోలీ యూకరిస్ట్. On the night between Thursday and Friday, the trials before Pilate and Herod. And on Good Friday, the crucifixion. ఇది ఒకదాని తర్వాత ఒకటి ఇన్సిడెంట్స్ ఇలా జరిగాయి. గుడ్ ఫ్రైడే నాడు ఆయనకి సిలువ వేశారు. అంటే ఇక్కడ ఏంటి, మొదటి నుంచి సండే దేర్ వాజ్ ద ట్రయంఫెంట్ ఎంట్రీ, ఆయన జెరూసలంలో జయప్రదంగా ప్రవేశించాడు. మండే అండ్ ట్యూస్డే ఏమో ఆయన ఎన్నో బోధలు అవి చేశాడు. వెడ్నెస్డే ఆయన జూడస్ ఇస్కారియోట్ అన్న ఆయన బిట్రేయల్ అంటే అతన్ని దూరం చేశాడు. థర్స్డే ఏం చేశారు, ఫౌండింగ్ ఆఫ్ ద హోలీ యూకరిస్ట్. అలాగే ఆ రోజు రాత్రి థర్స్డే అండ్ ఫ్రైడే ద ట్రయల్స్ బిఫోర్ పైలేట్ అండ్ హెరాడ్. అది గుడ్ ఫ్రైడే నాడు ఆయన క్రూసిఫిక్షన్. హోలీ సాటర్డే వాజ్ స్పెంట్ ఇన్ ప్రీచింగ్ టు ది స్పిరిట్స్ ఇన్ ప్రిజన్. అంటే ప్రిజన్లో ఉన్న స్పిరిట్స్కి ఆయన బోధలు చేశాడు. అండ్ అట్ మిడ్ నైట్ ఆన్ సాటర్డే ఆర్ రాదర్ అట్ ద ఫస్ట్ మూమెంట్ ఆన్ సండే మార్నింగ్ క్రీస్త్ రోజ్ ఫ్రమ్ ద డెడ్. ఆయన అందులోంచి లేచాడు. ట్రయంఫెంట్ ఫర్ ఎవర్ మోర్, ఇంకా జయప్రదంగా లేచాడు అని. ఆల్ దీస్ డీటెయిల్స్ ఆఫ్ ద క్రీస్త్. నమస్తే అండి, గ్రూప్ లో అందరికి కూడా గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్. గ్రూప్ లో ఉన్న అందరికి ఆత్మబంధువులు. క్రీస్ట్ డ్రామాలో ఉన్న ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వీటికి సంబంధం ఉంది. వాట్ రియల్లీ హ్యాపెన్స్ ఇన్ కనెక్షన్ విత్ ద ఫోర్త్ ఇనిషియేషన్లో ఏమేమి జరుగుతాయి అనేది ఇందులో ఉన్నదనమాట. The priest did something unusual and wonderful in the raising of Lazarus on the Saturday, and it was very largely as a result of that he enjoyed his one earthly triumph soon after, for all the people came together when they heard of the raising of the dead man. అంటే లాజరస్ని అందులో చనిపోయిన వాడిని బతికించిన తర్వాత అందరూ కూడా అది ఎంతో జయప్రదంగా ఫీల్ అయ్యారు. అందరూ కూడా దగ్గరికి వచ్చారు. దే వెయిటెడ్ ఫర్ హిమ్, అండ్ వెన్ హీ
కేమ్ అవుట్ ఫ్రమ్ ద హౌస్ టు గో ఆన్ ద వే టు జెరూసలం. ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి జెరూసలంకి వెళ్ళే మార్గంలో దే రిసీవ్డ్ హిమ్ విత్ ఎన్ ఒవేషన్ అండ్ ఎ గ్రేట్ డిస్ప్లే. ఎంతో గొప్పగా అతన్ని రిసీవ్ చేసుకున్నారు ఆ ఫీలింగ్. అండ్ ట్రీటెడ్ him as in the east they still treat anyone whom they think to be holy. తూర్పు దేశాల్లో ఎవరినైనా ఎంతో పవిత్రంగా ఉన్న వాళ్ళని ఎలా ట్రీట్ చేశారో అలాగే ఆయన్ని కూడా ట్రీట్ చేశారు. సో హీ వాజ్ escorted by the people with great enthusiasm into Jerusalem. అందుకని ఎంతో ఉత్సాహంతో ఆయన జెరూసలంకి ఆయన తీసుకెళ్లబడ్డాడు. అంటే అందరూ ఆయన్ని అంటే ఎలా అయితే గొప్ప వాళ్ళు మహాత్ములతోటి వెళ్తారో అలా వెళ్ళారు అనమాట. ఆయన జెరూసలంకి వెళ్ళాడు. అండ్ హ్యావింగ్ వన్ దట్ లిటిల్ ఎర్త్లీ రికగ్నిషన్, అలాంటి చిన్న భూమి మీద ఉన్నటువంటి గుర్తింపు పొందాక ఆయన వాళ్ళకి ఆ ఆపర్చునిటీ ఆఫ్ టీచింగ్ దెమ్, వాళ్ళకి బోధించడం అనే అవకాశం తీసుకున్నాడు. అండ్ గేవ్ ద అడ్రస్ ఇన్ ద టెంపుల్లోనే ఆయన వాళ్ళకి బోధలు చేశాడు. టు విచ్ గ్రేట్ క్రౌడ్స్ కేమ్ టు సీ అండ్ హియర్ హిమ్. ఎంతో ఎక్కువ జనంట ఆయన్ని చూడడానికి వినడానికి వచ్చారు. ఇది ఏమిటి? సింబాలికల్ ఆఫ్ వాట్ రియల్లీ టేక్స్ ప్లేస్. నిజంగా జరిగిన దానికి సింబాలిజం ఇది. ద ఇనిషియేట్ అట్రాక్ట్ సమ్ అటెన్షన్, అంటే ఎవరికైతే ఈ ఇనిషియేషన్ ఇవ్వబడిందో అది ఎంతో మందిని ఆకర్షిస్తుంది, అంటే అతను ఆకర్షించబడతాడు. అండ్ గెయిన్స్ ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ పాపులారిటీ, ఆయనకి ఎంతో కొంత పాపులారిటీ వస్తుంది. అండ్ రికగ్నిషన్, గుర్తింపు కూడా. దెన్ దేర్ ఈజ్ ఆల్వేస్ ద ట్రైటెడ్ టు టర్న్ అపాన్ హిమ్ అండ్ డిస్టార్ట్ వాట్ హీ హ్యాస్ సెడ్ అండ్ డన్. అప్పుడు అతనికి మిగతా వాళ్ళు వస్తారు, అతనేం చెప్పాడో అతనేం చేసాడో అవన్నీను అంటే తప్పులు పట్టేవాళ్ళు. సో దాట్ ఇట్ అపియర్స్ టు బి ఇవిల్, అందుకని అతను చేసినవన్నీ చాలా ఇవిల్ గా కనిపిస్తాయి. యాజ్ రూయిస్ బ్రేక్ పుట్స్ ఇట్, ఇలా అన్నట్ట రూయిస్ బ్రేక్ అనే ఆయన, సమ్టైమ్స్ దీస్ అన్హ్యాపీ వన్స్ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ ఆఫ్ ఎర్త్. అంటే ఇలాంటి అన్హ్యాపీగా ఉన్న వాళ్ళు మంచి విషయాలన్నీ లేకుండా కోల్పోయి ఉంటారు. ఆఫ్ దేర్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్, వాళ్ళ స్నేహితులు బంధువులు. అండ్ ఆర్ డెజర్టెడ్ బై ఆల్ క్రీచర్స్, అన్ని జీవులు కూడా వాళ్ళని దూరం చేసేస్తాయి. దేర్ హోలీనెస్ ఈజ్ మిస్ట్రస్టెడ్ అండ్ డెస్పైజ్డ్, అంటే వాళ్ళ యొక్క పవిత్రతని ఎవరు విశ్వసించరు, అసహించుకుంటారు. మెన్ పుట్ ఏ బ్యాడ్ కన్స్ట్రక్షన్ ఆన్ ఆల్ ది వర్క్స్ ఆఫ్ దేర్ లైఫ్, వాళ్ళు చేసిన మంచి పనులన్నీ కూడా తప్పుగా చిత్రీకరిస్తారు. అండ్ దే ఆర్ రిజాయిస్డ్ అండ్ డిస్డైన్డ్ బై ఆల్ దోస్ హూ సరౌండ్ దెమ్, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ చేత వాళ్ళు దే ఆర్ రిజెక్టెడ్, అంటే అందరూ వాళ్ళని అంటే దూరం రిజెక్ట్ అంటే అసహించుకుని దూరంగా చేసేస్తారు. దే ఆర్ ఎఫ్లిక్టెడ్ విత్ డైవర్స్ డిసీజెస్, వాళ్ళకి రకరకాలైన జబ్బులు వస్తూ ఉంటాయి. దెన్ ఫాలోస్ ఏ షవర్ ఆఫ్ అబ్లొకీ అండ్ అబ్యూస్, తర్వాత వాళ్ళని ఎన్నో రకాలుగా తిట్లు. అండ్ హిజ్ రిజెక్షన్ బై ద వరల్డ్, మొత్తం జగత్తంతా వాళ్ళని రిజెక్ట్ చేసేస్తుంది. After that comes the scene in the garden of Gethsemane అనే గార్డెన్ లో జరిగిన సీను. అంటే ఇదంతా సింబాలిక్ గా చెప్తున్నారు. When the Christ feels himself utterly forsaken and then he is held up to derision and crucified, అతన్ని సంపూర్ణంగా అతన్ని విధంగా దూరం చేసాక ఆయనని సిలువ వేస్తున్నారు. ఫైనల్లీ దేర్ ఈస్ ద క్రై ఫ్రమ్ ద క్రాస్ నుంచి ఆయన ఇలా అరుస్తున్నారు, మై గాడ్ వై హ్యాస్ దౌ ఫర్సేకెన్ మీ, నన్ను ఎందుకు నువ్వు ఈ విధంగా వదిలేసేవ్ అంటే దూరం చేసేసేవని. ఇక్కడ ఫర్సేక్ ఒకసారి చూస్తాను కరెక్ట్ మీనింగ్. తెలుగులో ఏంటంటే విడిచిపెట్టిన, నన్ను ఎందుకు ఇలా విడిచిపెట్టేసావని ఆయన అక్కడి నుంచి మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ అని అరుస్తాడనమాట. వై హ్యాస్ దౌ ఫర్సేకెన్ అంటే నన్ను నువ్వు ఎందుకు వదిలేసావని.
Madame Blavatsky held a theory which she expounded in the Secret Doctrine. Secret Doctrine అనే గ్రంథంలో మేడం బ్లవెట్స్కి ఒక థియరీ చెప్పారట, విచ్ ఐఎమ్ నాట్ ఏబుల్ పర్సనల్లీ టు వెరిఫై. దాన్ని నేను వెరిఫై చేయలేకపోయాను. దట్ ద రియల్ మీనింగ్ ఆఫ్ దోస్ వర్డ్స్ వాస్, ఆ పదాల మీనింగ్ ఏంటంటే, మై గాడ్ హౌ thou dost to glorify me. ఇక్కడ ఫర్సేక్ మీ అని కాదు, నువ్వు నన్ను ఎంత ప్రభావితం, ఎంత ప్రకాశవంతంగా, నువ్వు ఎంత బాగా చేసేవు అని అర్థం అని. ఐ డు నాట్ నో విచ్ ఆఫ్ ద టూ రెండరింగ్స్ ఈస్ ద మోర్ అక్యురేట్. ఈ రెండిట్లో ఏది యాక్యురేటో నాకు తెలియట్లేదు, కానీ దేర్ ఈస్ గ్రేట్ ట్రూ, అక్కడ సత్యం మాత్రం ఉంది రెండిట్లో కూడా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ ద ఫోర్త్ ఇనిషియేషన్ దట్ ద మ్యాన్ షెల్ బి లెఫ్ట్ ఎంటైర్లీ అలోన్. ఫోర్త్ ఇనిషియేషన్ అయ్యాక మనిషిని కంప్లీట్గా ఒంటరిగా ఉండవలసి వస్తుంది. ఫస్ట్ హీ హ్యాస్ టు స్టాండ్ అలోన్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్. భౌతికమైన ప్రపంచంలో ఆయన ఒంటరిగా ఉండవలసి వస్తుంది. అందరూ అన్ని దూరం చేసిస్తారు, అది మనం విన్నాం ఇంతకు ముందు కూడా. అంటే భగవంతుడు కూడా సహాయం చేయడు. ఆల్ హిస్ ఫ్రెండ్స్ టర్న్ అగైన్స్ట్ హిమ్. స్నేహితులందరూ వ్యతిరేకమైపోతారు. త్రూ సమ్ మిస్అండర్స్టాండింగ్, ఆయన్ని తప్పర్థం చేసుకుని స్నేహితులు కూడా దూరం అయిపోతారు. It all comes right afterwards, but for the time the man is left with the feeling that all the world is against him. ఆ తర్వాత మొత్తం ప్రపంచం అంతా అతనికి వ్యతిరేకంగా అయిపోయారు అన్న ఫీలింగ్ కి వస్తాడు ఆయన. బహుశా దట్ ఈస్ నాట్ సో గ్రేట్ ఏ ట్రయల్. అదేం పెద్ద కష్టమైన బాధ కాదు, కానీ దర్ ఈస్ అనదర్ అండ్ ఇన్నర్ సైడ్, మరొక ఆంతరింగికమైన సైడ్ కూడా ఉంది. అదేంటంటే, ఆయన ఒక క్షణకాలం ద కండిషన్ కాల్డ్ అవిచి అనే కండిషన్ అనుభవించాలి. దాని అర్థం ఏంటంటే, అంటే కెరటాలు లేనిది, దట్ విచ్ ఈజ్ వితౌట్ వైబ్రేషన్, ఏ వైబ్రేషన్ లేని స్థితి. The state of Avicii is not, as has been popularly supposed, some kind of hell. ఇది ఒక రకమైన నరకంగా చెప్తుంటారు, కానీ అది అలాంటి నరకం కాదు. ఇది ఒక కండిషన్ అన్నమాట. అందులో మనిషి సంపూర్ణంగా ఒంటరిగా స్పేస్ లో ఉంటాడు. అండ్ ఫీల్స్ కట్ ఆఫ్ ఫ్రమ్ ఆల్ లైఫ్. మొత్తం అంతా జీవన్ నుంచి, అంటే ఆల్ జీవించి ఉన్న జీవజాలం నుంచి వేరైపోతాడు. ఈవెన్ ఫ్రమ్ దాట్ ఆఫ్ ద లోగోస్, పరమాత్మతత్వం నుంచి కూడా. కానీ అండ్ ఇట్స్ వితౌట్ డౌట్ ద మోస్ట్ ఘాస్ట్లీ ఎక్స్పీరియన్స్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు హ్యావ్. ఇది చాలా భయంకరమైన అనుభూతి, ఎందుకంటే అవతల భగవత్ సహాయం ఉండదు, యువతల జగత్తంతా వెలివేసేస్తుంది. అందుకని చాలా ఘాస్ట్లీ అంటే భయంకరమైన అనుభవం, బాధాకరమైనది. అందుకని బట్ అది మనం ఇంతకు ముందు కూడా చూసారా, ఈ టైంలో ఈ తప్పదనమాట. ఇట్ ఈస్ సెట్ టు లాస్ట్ ఓన్లీ ఫర్ ఏ మూమెంట్, అండ్ ఇట్ ఈస్ వితౌట్ డౌట్ ద మోస్ట్ ఘాస్ట్లీ ఎక్స్పీరియన్స్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు హ్యావ్. ఇది ఒక క్షణం మాత్రమైనా సరే ఎవరికైతే అది ఫీల్ అయ్యారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, సుప్రీం